వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో, మనం ఏదన్నా ఇల్లు కొనాలనుకున్నా సరే, కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా సరే, కొన్ని మనకి డౌట్స్ ఉంటాయి. సమ్‌టైమ్స్ మనకి అర్థం కాదు. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. సరే పక్కనోడు అది తీసుకున్నాడు గదా! మనం గూడా ఇదే తీసుకుందాము. పక్కనోడు ఫ్లాట్ కొనుక్కున్నాడు గదా! మనం గూడా ఫ్లాట్ కొనుక్కుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు రిలేటివ్స్ సలహాలు తీసుకోవడం గానీ, సమ్‌టైమ్స్ ఫెయిల్ అవ్వడం గానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, మీకలా జరగకుండా ఉండడానికి ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ ధనలక్ష్మి మేడం తన సజెషన్స్‌ని మనకిస్తా అంటున్నారు. సో, మేడంని అడిగి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్బ్. సో, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మ్యామ్. కంపేర్ చేసుకుంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్‌తో పోలిస్తే రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఇప్పుడెలా ఉందంటారు? 5 ఇయర్స్ కంపేర్ చేస్తే మూమెంట్ అయితే బాగుందండి. హ్మ్. అంటే ఇందులో 2 రకాలు. పబ్లిక్ టాక్ ఒకటంటారు, రియాలిటీ ఒకటంటారు. రియాలిటీలో అయితే డబుల్ అయినాయి రేట్స్. హ్మ్. పెరిగాయి. లాస్ట్ 5 ఇయర్స్‌లో మంచి రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. 2019 రిజిస్ట్రేషను హ్మ్. నేను ఒక ప్లాట్ తీసుకున్నాను. హ్మ్. 6,000 పడింది అప్పుడు ఫర్ స్క్వేర్ యార్డ్. ఓకే. ఇవాళ 25,000 ఉంది. హ్మ్. సో, మనకి హైదరాబాద్‌లోనే డిఫరెంట్ ఏరియాస్‌లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఎక్కడ హైయెస్ట్ ప్రైజెస్ ఉన్నాయంటారు ప్రెజెంట్? పర్టికులర్‌గా ఏరియా అని ఏం లేదు. హ్మ్. సిటీకి నియర్ బై ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ లోపల పక్కన హ్మ్. హెచ్ఎండిఏ లిమిట్స్ ఉన్నాయి. హ్మ్. హెచ్ఎండిఏ లిమిట్స్‌లో రెడీ టు ఆక్యుపై 1-2 ఇయర్స్‌లో ఇల్లు కట్టుకోవచ్చు. హ్మ్. ఆ ఏరియాలలో ఇన్వెస్టర్స్‌కి హై రేట్ అనమాట. హ్మ్. ఆ రీజనల్ రింగ్ రోడ్ దాటి కొంచెం ముందుకెళ్తే రీజనల్ రింగ్ రోడ్ బోర్డర్‌లో లోపల పక్కన ఉన్నవి హ్మ్. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ల్యాండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఓకే. సో, మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫర్ట్ చేసేలాగే ఉన్నాయా ప్రైజెస్ అనేవి? హ్యాపీగా అండి. హ్మ్. ఇప్పుడు అంటే కొంతమందికి హౌస్ అనేది డ్రీమ్ మేడం. కొంతమందికనే కాదు. పూర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ వరకు గూడా అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో, ఈ డ్రీమ్‌ని ప్రెజెంట్ జనరేషన్‌లో మనం ఎలా తొందరగా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చంటారు? అంటే తొందరగా ఫుల్‌ఫిల్ చేసుకోవడం అంటే మన దగ్గర ఉన్న సేవింగ్స్‌ని బట్టి, హ్మ్. మనము దాన్ని బట్టే ఉంటుంది. హ్మ్. వాళ్ళ సిట్యుయేషన్స్ ప్రకారం వాళ్ళు ఎంత సేవ్ చేయగలుగుతున్నారు, హ్మ్. హ్మ్. ప్రెజెంట్ చేతిలో ఎంత అమౌంట్ ఉంది అనే దాని ప్రకారం అన్నట్టు. హ్మ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జనరేషన్ ఎట్లా అంటే లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఔట్‌స్కట్స్‌లో ప్లాట్స్‌లో కూడా లోన్స్ వస్తున్నారు 70-80%. హ్మ్. కాబట్టి ఇప్పుడు జాబ్ ఎక్కి ఒక 30,000+ సాలరీస్ ఉన్నా కూడా హ్మ్. ఒక 3-4 లాక్స్ పే చేసుకుంటే ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌కి ఓనర్ అవుతారు. ఓకే. హ్మ్. ఈఎంఐ ఎంతండి? 8,000-9,000, 10,000 అంతే వస్తుందనమాట. హ్మ్. వాళ్ళ టర్మ్ ప్రకారం ఎంత లాంగ్ అయినా పెట్టుకోవచ్చు. హ్మ్. అట్‌లీస్ట్ 2-3 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ టర్మ్ వరకు ఉంటుంది. హ్మ్. అట్లా వెళ్తే ఫస్ట్ వాళ్ళు ప్లాట్‌కి ఓనర్స్ అవుతారు. ఓకే. తరువాత వీళ్ళు కొంచెం కెరియర్‌లో డెవలప్ అవుతూ ఉంటే మళ్ళీ హోమ్ లోన్స్ పెట్టుకొని హ్మ్. ఇల్లు కట్టేసుకోవచ్చు. ఓకే. మ్యామ్ ఒక క్వెషన్ అడుగుతాను. జనరల్‌గా లేడీస్‌కి గోల్డ్ అంటే ఇష్టం ఉంటుంది. సో, నేనొక కేజీ బంగారం ఒక సైడ్ పెడతాను. ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒక సైడ్ పెడతాను. మీరు రెండిట్లో ఏది చూజ్ చేసుకుంటారు? నేను ప్రాపర్టీ చూజ్ చేసుకుంటాను. ఎందుకు? ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేది ఒక 10 టైమ్స్ వరకు పెరగడానికి స్కోప్ ఉంది. అంటే 10 క్రోర్స్. ఓకే. ఇప్పుడు కిలో బంగారం కూడా ₹1,00,00,000 ఉంది. హ్మ్. కానీ 10 క్రోర్స్ అవుతది లేదని గ్యారంటీ ఆ! లేదు. మళ్ళీ సెక్యూరిటీ, ఆ! సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. హ్మ్. లాకర్ తీసుకొని లాకర్‌లో పెట్టి దానికి రిటర్న్ కట్టుకుంటూ ఎంత పెరుగుతది, మనం హ్మ్. అమ్మేటప్పుడు ఎంత తరుగు తీస్తారు, చేతికి ఎంత ఇస్తారు అనేది కూడా ఇంపార్టెంటే అవును. కదా! సో, లేడీస్ మీరు ప్రతిసారి గోల్డ్ కొనుక్కోవడమే కాదు, అప్పుడప్పుడు ప్రాపర్టీని గూడా కొనమని మీ హస్బెండ్స్‌ని అడగాలి. ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు జనరల్‌గా చెప్పాలి అంటే లేడీస్‌కి బంగారం మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. హ్మ్. జనరల్‌గా కొంతమంది ఇళ్లల్లో ఏంటి అనంటే కొన్ని సార్లు లేడీస్‌కి ప్రయారిటీ ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళు హ్మ్. టక్కుమని నాకు గోల్డే కావాలి అని అంటూ ఉంటారు. మీరు గూడా గోల్డే అని అంటారేమో అనుకున్నాను. బట్ మీరు చాలా డిఫరెంట్‌గా ఆన్సర్ చేశారనమాట. సో, ప్రెజెంట్ అయితే ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటర్ అంటారు? మన దగ్గరున్న బడ్జెట్‌ని బట్టి అండి. హ్మ్. బడ్జెట్‌ని బట్టి హ్మ్. పాకెట్ పర్పస్ అంటాను నేను. హ్మ్. మన దగ్గర ఎంతుంది, హ్మ్. ఎప్పటి వరకు రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము హ్మ్. అనే దాని ప్రకారము హ్మ్. చాలా ఏరియాస్‌లో ఉన్నాయి. హ్మ్. ఫాస్ట్‌గా గ్రో అవుతున్న ఏరియా అయితే షాద్ నగర్ అండి. హ్మ్. షాద్ నగర్ ఏంటంటే సిటీకి నియర్ బై ఉంటది. ఓకే. 60 విలేజ్‌కి హెడ్ క్వార్టరు. హ్మ్. చుట్టుపక్కల ఇండస్ట్రియల్ కారిడార్సు. ఒక మంచి ఏమంటారు పాపులేషన్. సిటీకి నియర్ బైలో అంత పాపులేషన్ ఉన్న సిటీ లేదు. హ్మ్.
మనకు 6-7 lakhs అబోవ్ పాపులేషన్ ఉన్నారు. మైగ్రేషన్ పాపులేషన్ యాడ్ అవుతూ ఎక్స్పాన్షన్ అవుతున్న ఏరియా కాబట్టి ఆ ఏరియా ఏది కూడా అంటే ఒక రాజకీయ పరంగా కానీ ఏది కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. పాపులేషన్ పెరుగుతూ ఉంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంటుంది, రేట్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. కాబట్టి నేను ఫస్ట్ ఆ ఏరియాకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే మనీ చేతిలో ఉంటాయి, కానీ వాళ్ళు ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. ప్లాట్ తీసుకోవాలా, లేదంటే ఫ్లాట్ తీసుకోవాలా, విల్లాస్ తీసుకోవాలా, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పేసి. సో మీరు ఏది బెస్ట్ అంటారు మ్యామ్? నేను ఇన్వెస్ట్మెంట్స్ అప్రూవల్ లేఅవుట్లో ప్లాట్లు బెటర్ అంటాను. ఎందుకనంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ మీరు తీసుకుంటే అట్లీస్ట్ 70 lakhs నుంచి 1 crore అబోవ్ ఉన్నాయి. 1 crore అబోవ్ ఉన్నాయి. దాంట్లో ఒక 30% డౌన్ పేమెంట్ చేయాల్సిందే. అంటే ఒక అట్లీస్ట్ 25 to 30 lakhs రిజిస్ట్రేషన్ అవి బాగానే పడుతుంది కాస్ట్. మళ్ళీ ఒక 40 lakhs అయినా వాళ్ళు లోన్కి వెళ్తారు. ఎన్ని సంవత్సరాల వరకు లోన్ ఉంటుంది? అప్ టు 20 years వరకు లోన్ ఉంటుంది. 20 yearsలో ఇదేమవుతుంది? డిప్రిషియేషన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కట్టేది 40కి 40 కడతారు అంటే 80 lakhs మన అప్పటి వరకు ప్లస్ కట్టిన 30 lakhs దీని ఇంట్రెస్ట్ అన్నీ లెక్కేస్తే 1.5 crore అవుతుంది ఆ ప్రాపర్టీ. ఓకేనా? ఈ ప్రాపర్టీ కూడా 1.5 crore అవుతుంది, డబుల్ అవుతుంది. అంతకన్నా పెరగడం అయితే నేను చూడలేదు. 70 lakhs పెట్టింది, ఎందుకంటే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ కాదు, మిడిల్ ఆఫ్ ద ఉంటుంది కాబట్టి 1.5 crore అవుతుంది. ఇది 1.5 crore అవుతుంది. అప్పుడు మనం అమ్మాలంటే డిప్రిషియేషన్ అడుగుతారు, ఎందుకంటే ఓల్డ్ అయిపోయి ఉంటుంది. కొని వాళ్ళు కొత్తది కొందామని ఆలోచిస్తారు, పాత దానికి అంత డిమాండ్ ఉండదు. 20 సంవత్సరాల తర్వాత అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు మనకి రేపు రిటర్న్ ఆన్ ఎక్కువ రావాలి కదా. ఉండడానికి అంటే మనం ఎక్కడున్నా వర్క్ ప్లేస్కు దగ్గరలో ఒక ప్రాపర్టీ దాని వాల్యూ లెక్కేయకోకుండా ఉండగలిగేటట్టు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటే హ్యాపీగా అది బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ల లెక్కలోకి వస్తే మాత్రం ఈ అపార్ట్మెంట్ది పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఫార్మ్ ల్యాండ్స్లోకి వెళ్తే సిటీ అవుట్స్కట్స్లో ఇప్పుడు ఎకరాల్లో కొనడం అనేది చాలా ఫ్యాషన్గా ఉంది. కష్టం అయిపోయింది, కొంతమంది ఇష్టంగా కూడా తీసుకుంటున్నారు. ఎక్కడో ఉంటాయి అవి. ఓకే. ఆ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు ఉండరు. మనం తీసుకున్న వాటికి మనము కంపౌండ్ వాల్ పెట్టుకొని గవర్నమెంట్ రోడ్ వచ్చేటట్టు తీసుకొని మనం మెయింటెనెన్స్ చేయగలిగి దాన్ని ఒక తోట పెట్టి మెయింటెనెన్స్ చేయగలిగితే మాకు ఫామ్ ల్యాండ్ ఉంది, లేకపోతే ఫ్యామిలీతో వెళ్ళి స్టే చేయడానికి బాగుంటుంది. అంటే ఆ స్థాయి ఉన్నప్పుడు దాన్ని ఎఫర్ట్ చేయొచ్చు. ఆ స్థాయి లేకోకుండా ఎఫర్ట్ చేస్తే మాత్రం అది మనల్ని మైనస్లోకి తీసుకొని వెళ్తుంది. ఓకే. స్టేటస్ సింబల్ అది. ఇప్పుడు ఫామ్ హౌస్ చాలా ఫేమస్ అయిపోయింది, స్టేటస్ సింబల్ అవుతుంది. స్టేటస్ సింబల్ అయినప్పుడు దాన్ని ఆ రేంజ్ లో మనం మెయింటెనెన్స్ కూడా చేయగలిగాం. చేయలేకపోతే కాదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అప్రూవల్స్ ప్రకారము ఫామ్ ల్యాండ్స్ అంటే వ్యవసాయం చేసుకునే ల్యాండ్స్ ఏవి కూడా రెసిడెన్షియల్ కి కన్వర్ట్ చేయడం చాలా టైట్. కాబట్టి అవి రెసిడెన్షియల్ కన్వర్షన్ కావు, ఫామ్ ల్యాండ్ గానే ఉన్నప్పుడు ఎంత పెరగచ్చు. ఓకే. ఇప్పుడు మనం లేఅవుట్స్ చేస్తున్నాయి హైయెస్ట్ రేట్లో అవి కదా. లేఅవుట్స్ చేస్తున్నాయి ఎంత ఉంది? కోట్లల్లో ఉంది. 1 కోటి 2 కోట్లు 3 కోట్లు బాగా హైయెస్ట్ ఉన్న దగ్గర ఒక 40-50 కోట్లు కూడా పోతుంది. అంత హైయెస్ట్ గ్రోత్ వచ్చిన దగ్గర. ఇప్పుడు మనం సోకాల్ హైదరాబాద్ అంటే పలానా ఏరియాలో అని చెప్తాము. ఆఫ్ కోర్స్ గచ్చిబౌలి అని చెప్పొచ్చు, గచ్చిబౌలి అని చెప్తాం. గచ్చిబౌలి అంతకు ఎప్పటికి వస్తుంది ఆ ఫామ్ ల్యాండ్, లేకపోతే ఎంత ఉంటుంది యావరేజ్ గా. మనం సిటీ హౌస్ ఇప్పుడు లేఅవుట్స్ చేస్తున్న ల్యాండ్స్ ఎంత ఉన్నాయి? 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 5-10 వరకు నడుస్తుంది. అంటే ఇప్పుడు అవి గ్రోత్ అవ్వడానికి మనం ఒక 15 years టైం వేసుకోవచ్చా మ్యామ్? తరం కూడా పట్టొచ్చండి. వ్యవసాయం సంబంధించినవి ఏ డిస్టిక్లో ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ కొంటున్నారు, హైదరాబాద్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, లోకల్ ఉన్న టౌన్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఆ టౌన్లో ఆ డిస్టిక్లో కాస్ట్ ఎంత ఉంది హైయెస్ట్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసి చూసుకోవాలి. రెసిడెన్షియల్ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు మాత్రం ఫామ్ ల్యాండ్స్కి వెళ్ళొద్దు. అది ఎంజాయ్ఫుల్గా మనకు స్టేటస్ సింబల్గా పెట్టుకునే వాళ్ళకి మాత్రం అది సూటబుల్ అని చెప్తాను. తర్వాత మనము విల్లాస్ వీటిలలోకి వస్తే ఏంటంటే అది కూడా స్టేటస్ సింబల్ అంటాను నేను. ఓకే. సో బయ్యర్స్ ఎక్కువగా దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మ్యామ్? ఇమ్యూనిటీస్కా, లేకపోతే సేఫ్టీకా, లగ్జరీకా? తీసుకునే వాళ్ళండి బయ్యర్స్కి వచ్చేసరికి లగ్జరీస్ కూడా కొంత ఆలోచిస్తున్నారు. లగ్జరీస్ మీన్స్ మనకి గేటెడ్ కమ్యూనిటీస్, ఒక రిచ్ లుక్, కాస్ట్లీ ఏరియాస్, రేపటి రోజు మాది పలానా ఏరియాలో అని చెప్పుకోవడానికి అట్లాంటిది కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో. అలాంటి కంపెనీస్ కూడా ఇప్పుడు ఎన్రోల్ అయినాయి.
కాబట్టి అది కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు మెయింటెనెన్స్ కంపల్సరీ ఉండాలి, సెక్యూరిటీ కంపల్సరీ ఉండాలి, ఇన్నర్ డెవలప్మెంట్ కంపల్సరీ ఉండాలి, డాక్యుమెంట్ పొజిషన్ అది ఏ అప్రూవల్లో ఉంది ఏంటి అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు మ్యామ్ హెచ్ఎండిఏ అండ్ జిహెచ్ఎంసి, సో వాటి పర్మిషన్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటారు? మనకు రేపటి రోజునండి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఇబ్బందులు ఉండవు. పర్మిషన్స్ లేఅవుట్స్లో తీసుకుంటే సెట్ బ్యాక్లు వదిలే పని ఉండదు. ఆ అప్రూవల్ ప్రకారం ఇచ్చేస్తారు. రోడ్స్ వైడ్ కానివ్వండి, పార్క్ ఏరియాస్ కానివ్వండి, కమర్షియల్ ఏరియాస్ కానివ్వండి, అవన్నీ వదిలిపెట్టి డెవలప్డ్ చేసి కస్టమర్కి ఇవ్వాలి. ఇది అనమాట. ఈ అప్పుడు డిటీసీపీ అప్రూవల్ తీసుకున్నా, హెచ్ఎండి అప్రూవల్ తీసుకున్నా ఇది ఉంది. జిహెచ్ఎంసీలో అంటే ఇదంతా ఓల్డ్ సిటీ హైదరాబాద్ లోకల్ కిందకి వస్తుంది కాబట్టి ఇవి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేసి రెగ్యులరైజేషన్, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నవి ఇప్పుడు కొంతమంది రెగ్యులరైజేషన్ చేస్తున్నారు, కొంతమంది మీరు కరెక్ట్ దాంట్లో చెరువు దాంట్లో ఉన్నారని దాన్ని ఇబ్బంది ఉంది. 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి జిహెచ్ఎంసీలో. మనకు జిహెచ్ఎంసీ పరిధి దాటి హెచ్ఎండిఏలోకి వచ్చినప్పుడు పర్మిషన్ లేఅవుట్స్ అనేది పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే సెట్ బ్యాక్ వదలాలి. నేను తీసుకుందే 150 గజాలు, ఒక 10 ఫీట్స్ సెట్ బ్యాక్ వదలాలంటే ల్యాండ్ వెళ్ళిపోతే తక్కువ ఉంటుంది కదా. అట్లా కాకుండా ఈ అప్రూవల్ లేఅవుట్స్లో తీసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మనకి సిటీలో కూడా చూస్తున్నాం, ఒక రోజు వెయిట్ చేస్తే వాళ్ళ అప్రూవల్కి వెళ్ళినప్పుడు చాలా సెట్ బ్యాక్ లాగిస్తున్నాడు వెనక్కి. వాళ్ళ పెద్ద ఇళ్ళల్లో చిన్న ఇల్లు అవుతుంది, తర్వాత సెటర్కే మిగులుతుంది. అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అన్నీ డెవలప్మెంట్ టౌన్ కంట్రీ పర్మిషన్స్ లేఅవుట్ ప్లానెడ్ సిటీస్ అనమాట. ఇప్పుడు మనం వేరే కంట్రీస్లో చూస్తాం, సిటీస్ ఎంత బాగా ప్లాన్ చేశారు, డిజైన్ చేశారని ఆశ్చర్యపోతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే హైదరాబాద్ ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియాలు ఎప్పుడైతే డిటీసీపీ అండ్ రేరా హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచారో ఇప్పుడు వచ్చేదంతా ప్లానెడ్ సిటీస్ అనమాట. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకోకుండా ఆల్టర్నేట్ రోడ్స్ ఇచ్చుకుంటూ, ఫస్ట్ మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్ ఇస్తున్నారు ఎంట్రన్స్, మధ్యలో 40 ఫీట్ రోడ్లు, అడ్డం రోడ్లు అంతా కూడా. అదంతా ఒక టాప్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక వ్యూ పాయింట్లో మనము స్కై వ్యూ పాయింట్లో చూస్తే కూడా నీట్గా స్ట్రక్చర్ కనబడేటట్టు అట్లాంటివి ఇస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అండి ఇప్పుడు తెలియదు, ఇప్పుడు తక్కువ రేట్ అని వెళ్తారు. రేపు వ్యూలో చూస్తే మనది ఒక గేటెడ్ కమ్యూనిటీలో చాలా బాగా కనపడుతుంది. అరే ఇంత మంచి కమ్యూనిటీలో ఉన్నారా, ఇప్పుడు అంతా నెక్స్ట్ అంతా అదే కదా వ్యూ పాయింట్స్. సిటీలో నుంచి చూసేటట్టు ఉండలేదు, అంత వ్యూ నుంచే చూడాలి. కాబట్టి వ్యూలో కూడా స్ట్రక్చరల్ గా మనకి ఇబ్బందులు లేకోకుండా అఫీషియల్ టౌన్షిప్స్ లాగా డెవలప్ అవుతుంది. కాబట్టి అప్రూవల్స్ దాంట్లోకి వెళ్ళి తీసుకోగలిగితే మనకి పర్మిషన్స్ కూడా రేపు మనం బిల్డర్కి డెవలప్మెంట్స్కి ఇచ్చుకోవాలన్నా, స్కై టవర్స్ ఏమైనా ఇవ్వాలన్నా కూడా మనకి ఆ పర్మిషన్స్ అవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి, అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు అప్రూవల్ లేఅవుట్స్లో క్వాలిటీ ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేయండి అనేది ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీ టైంలో ఉండి కూడా మా కోసం వచ్చి మా ఆడియన్స్కి మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, మేడం ఇచ్చిన సజెషన్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీరు ఏది ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే, ఎక్కడ షేర్ మార్కెట్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఏది తీసుకోవాలనుకున్నా సరే ఒక్కసారి ఆలోచించి ఎక్స్పర్ట్స్ని అడిగి మీరు సజెషన్స్ తీసుకొని మీ ప్రాపర్టీని బై చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు ఊరికనే ఎవ్వరికి రావు కాబట్టి. సో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేది ఏదైనా సరే అది మీ ఫ్యూచర్కి యూజ్ అవ్వాలని అనుకుంటున్నాను. సో వాసవి ఆచార్య signing off. Please keep watching Social Post Real Estate channel. Thank you so much.